మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనం ఉప్పల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందని నాచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ బందారం శ్రీకాంత్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు నాచారం డివిజన్లోని భవానీ నగర్ అంబేద్కర్ కాలనీలో అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ నేడు ఉప్పల్లోని బగాయాత్లో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ నూతన భవనానికి శంకుస్థాపన చేయడం చరిత్రలో నిలిచిపోయే రోజు అన్నారు. ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి చొరవతోనే కార్పొరేషన్ భవనాన్ని ఉప్పల్లో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. దీనికి ఉప్పల్ నియోజకవర్గ ప్రజలందరూ పరమేశ్వర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే కేవలం ఆది పరమేశ్వర్ రెడ్డితోనే సాధ్యమవుతుందన్నారు. ఈరోజు ఉప్పల్ కాన్స్టిట్యున్సీకి మన ప్రియతమ నాయకుడు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరి ఉప్పల్ బగాయత్కి రావడం జరుగుతుంది. కాబట్టి మరి ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న అందరు కాంగ్రెస్ నాయకులు ఎంతో సంతోషంతో మరి మా నాచారం డివిజన్లో నుంచి కూడా భారీ ఎత్తున మేము సీఎం గారికి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా ఈ ఉప్పల్ బగాయత్లో ఏదైతే ఇవాళ భూమి పూజ చేస్తారో ఇది చారిత్రకమైన కట్టడి, చరిత్రలో నిలిచిపోయే ఒక కట్టడి. కాబట్టి నూతన భవనము మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ అనేది మా ఉప్పల్ కాన్స్టిట్యూన్సీకి రావడం అనేది నిజంగా మా పరమేశ్వర గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇవాళ కేవలం మన పరమేశ్వర వారి చొరవతోనే ఇవాళ 10 ఎకరాల ఇవాళ నూతన భవనానికి పూజకొస్తారంటే అది నిజంగా మాకు గౌరవకారం. రెండోది, ఇట్లాంటి భవనం మా ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ ఉన్నందుకు నిజంగా మేము సంతోషం వ్యక్తం చేస్తూ, మరి మీ అందరూ తెలిసిందే ఇవాళ నిధులు తేవాలంటే కేవలం పరమేశ్వర తరఫున వల్లనే అవుతుందని చెప్పి పదే మేము చెప్తున్నా కూడా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మేము తెచ్చుతామని చెప్తూ వాళ్ళ యొక్క పూట గడుపుతారు. కాబట్టి ఇకనైనా మీరు మార్చుకోవాలి ఇట్లాంటి తీరును. ఇవాళ అదే 10 ఎకరాలు బగాయత్తులు ఉంటే ఈ పార్టీకి మీరు షాపింగ్ మాల్కో లేకపోతే ఇంకోటి కట్టుకుంటే కది నికార్సైన వ్యక్తి నిజమైన నాయకుడు అంటే మా పరమేశ్వరుడు. కాబట్టి మరి ఈరోజు ఆ 10 ఎకరాలను కూడా కేవలం పబ్లిక్ ప్రాపర్టీ యూజ్ చేస్తుంది. కాబట్టి మరీ మా నాచారం డివిజన్ తరఫున ఇక్కడున్న సీనియర్ కాంగ్రెస్ తరఫున అందరికీ మా పరమేశ్వర గారికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 6 సంవత్సరాల నుంచి సుమారు 1000 కోట్ల ఒక ఫండ్ తీసుకురావడం జరిగింది మా పరమేశ్వర. నేను ఏమంటున్నానంటే చాలామంది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుందంటే వాళ్ళు ఒప్పుకున్న నిజమేది. గత 10 సంవత్సరాల నుంచి లేని 2.5 సంవత్సరాల నుంచి అనేక అభివృద్ధులు జరుగుతున్నాయి. అంటే మరి అభివృద్ధి జరుగుతుందంటే ఇక్కడ ఉన్న పార్టీ ఏది? కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. దయచేసి మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. మీ నోడుతూనే మీరు ఒప్పుకోరు. ఈ 2.5 ఏళ్ళ నుంచి ఇక్కడ సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు. సో ఇవన్నీ మేము చేసినామని చెప్పుకున్నా కూడా మీరే చెప్పుకోరు. కాబట్టి మన రీసెంట్గా జరిగిన మీటింగ్లో కూడా 10 ఏళ్ళ నుంచి జరిగిన అభివృద్ధి మరి ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత జరుగుతుందన్నారు ఆ నాయకులు. కాబట్టి ఇప్పుడైనా మీరు అర్థం చేసుకోవాలి.